ఈరోజైతే మనం బైక్ అయితే బ్యాక్ టైర్ మార్పిస్తున్నా. బంగారుపేటలో ఉంది కదా, అక్కడికైతే వచ్చినాము. ఇప్పుడు బ్యాక్ టైర్ అయితే మార్పియాలి. ఒకే చోట 6 పంచర్లు ఉన్నాయి, అందువల్ల మార్పియడం జరుగుతుంది. చూపిస్తాను ఒకసారి టైర్ ఎలా ఉందో. చూడండి టైర్ ఎలా ఉందో చేపిస్తున్నా. చాలా పంచర్లు అయినాయి, టైర్ కూడా అరిగిపోయింది అంతా. టైరింగ్ ఎంతవరకు వాడగలమో ఇక్కడ ఒక మార్క్ అయితే ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, దీని ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైరు ఇది మొత్తం అరిగిపోయింది, చూస్తున్నారు కదా, లెవెల్ అయిపోయింది. దీనికి లెవెల్ అయిపోయింది. దీనికి అర్థం ఏంటంటే టైర్ అయితే మార్పియాలి, లేకపోతే బండి స్కిడ్ అవ్వడం, మైలేజ్ తక్కువ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల నేను మార్పిస్తున్నా. పంచర్లు కూడా చాలా ఎక్కువైనాయి, ఒకే చోట 6-7 పన్నాయి, మేకులు వచ్చుకున్నాయి దీనికి. 2 టైర్స్ ఈ టైర్ తీసుకుంటున్నా. దీని సైజ్ వచ్చేసి 120/80 18MC 60p. ఇదైతే తీసుకుంటా. కాస్ట్ ఎంత పడుతుందో చూద్దాం. మన బైక్ అయితే ఈ టైర్ వేపిస్తున్నా. మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఈ టైర్ అయితే ఇప్పుడు తీసుకొని రావాలంటే బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది ఇప్పుడు తీసుకొని వస్తే ఫిట్ చేస్తామంటున్నారు. మెకానిక్ దగ్గరికి అయితే వెళ్దాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మన భాషాబాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. పోయినసారి బ్యాక్ సైడ్ డిస్క్ చేంజ్ చేశారు కదా, ఆ బాయ్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు అయితే బ్యాక్ టైర్ వేపిద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇది మార్క్ లెవెల్, ఇది మార్కర్ ఉంది కదా, ఇది సర్ఫేస్ అయిందనుకో టైర్ మార్పియాలని అర్థం. ఇది కొత్త టైర్ కాబట్టి చాలా ఉంది, గ్యాప్ ఇంత ఉంది. ఇప్పుడు మన పాత టైర్కి ఎంత ఉందో చూపిస్తాను. ఇంకా టైర్ అయితే తీయలేదు, తీసిన తర్వాత చూపిస్తా. డిస్క్ తీయాల్సిందే కదా కంపల్సరీ, డిస్క్ ప్యాడ్ తీయాల్సిందే. महबूब रे महबूब अना इधर देखो मैं एक्शन ఈ రోజు కానీ నాకు ఎవరు భయ మహేంద్ర భయ కొడతాడు ఇంకా ఆయన తిన్నాడు బా మాకు నచ్చదు పెట్టేసి పెట్టేసి చేస్తున్నారు కదా, 100 రూపీస్ అంట.
టైం టైర్ చేంజ్ చేస్తున్నా. 3 years నడుస్తుంది అట్లా పాత టైర్. అన్ని పంచర్లు అయినాయి చూడండి. 2, 3 పంచర్లు అయిన చోట అయినాయి, గ్యాప్ లేకుండా. స్ప్రే చేస్తున్నారు భయ్య. ఆ స్ప్రే బట్టి స్మూత్గా వస్తుంది అనుకుంటా. చాలా బయటకంటే అలా చాలా హార్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసింది. పంచర్లు అయినా చూడండి. 1, 2, 3, 4, 5, 6 పంచర్లు అయినాయి. నీకు పంచర్లు ఎక్కువ ఉన్నాయి చూడండి ఎట్లా అరిగిపోయిందో. పాత టైర్కి ఎలాగా స్ప్రే చేసినారో సేమ్ దీన్ని కూడా అలాగే స్ప్రే చేసి ఎక్కిస్తున్నారు టైర్ అయితే. టైర్ ఎక్కడం అయితే అయిపోయింది. దానికి గాలి నింపడమే బ్యాలెన్స్ అయిపోయింది. టప్ టప్ అని సౌండ్ వస్తుంది. ఫోన్ పే ఉందన్నా. DWI ఇండికేటర్ చూడండి పూర్తిగా అరిగిపోయింది. ఈ లెవెల్కి వచ్చేసింది. దీని లెవెల్ అంటే దీన్ని ఇండికేట్ చేసింది ఎందుకంటే టైర్ మార్పియాలని. ఇలా అరిగిపోతే ఇండికేట్ టైర్ చేంజ్ చేసిన. అందులో పంచర్స్ కూడా ఎక్కువైనాయి. పంచర్ చేంజ్ చేసి టైర్ కూడా చేంజ్ చేయించిన. అయిపోయింది. తీసుకెళ్ళి ఇంకా బండి తగిలియడమే. ఈ టైర్స్లో బెస్ట్ క్వాలిటీ అంటే MRFA ఈ సిఎట్ చూడండి. 3 yearsకే అరిగిపోయింది అంతా. మనమే ఎక్కువ లాంగ్ వెళ్ళాము, ఎప్పుడో ఒకసారి లాంగ్ వెళ్ళేది. చూడండి ఎట్లా అరిగిపోయింది అంతా. 3 years. ఈ టైర్ చేంజ్ అయిపోయడానికి మెయిన్ కారణం చూడండి. ఒకటే చోట పంచర్లు ఎన్నైనాయి పక్క పక్కనే అనేది చూడండి. 3, 4, 5, 6 ఈ పంచర్లు అయితే ఎక్కడ టైర్ లేదు. ఇంకా టైర్ కూర్చుంటే ఇప్పుడు చాలా మాట్లాడి మీకు చెప్తా. తొందరపడి టెన్షన్ ఎప్పుడు అడగలేని చెప్పలేని నేను కొంచెం నాకు పనులు సతాయించి ఇంటికి పోతాను. వాళ్ళు ఏమైనా బండ్లు పంపిస్తే నువ్వు చేస్తావు అని ఆయన పొద్దున కంప్లైంట్ కొడు మారో భాయ్ మారో పని చేయండి. పని చేయడానికి మననే చెప్పేసాను మహేంద్రబాద్కి. పని చేస్తావా అంటే పని చేస్తామంటే మననే చెప్పేసాను ఆయనకి. నాకు కావాలి మారో భాయ్
నేను చేయను, నేను చేయలేను. పని ఈ బండిది పని మర్చుకున్నది. నాకు ఈ పని చేసుకుంటే సారా వస్తుంది. అది చిన్న పని అయితే నేనే చేస్తాను. నువ్వు చెప్పాల్సిన అవసరమే లే. నేను ఎప్పుడైనా కాదంటాను. ఇప్పుడు మన ఎక్సెల్ చేస్తుంది ఏం లేదు, మాకు చేయి ఎంతనా అనేటివి చేస్తాను. షోరూమ్ చేపిస్తాను, నేను చేపిస్తాను. ఫిట్టింగ్ చేయడం అయిపోయింది. డిస్ప్లే వేసేది ఒకటి. వాటర్ వాష్ చేయించా నీట్గా. అయిపోయింది, తింపేస్తున్నా. అయిపోయాయి. ఒక టైర్ ఒకటే తగిలించేస్తుంది. కొత్త టైర్. నెక్స్ట్ ఏమైనా బైక్ రైడ్స్ ఉంటే ఈ కొత్త టైర్ మీదే చేసేద్దాం. ఇంకా చేయించాం కదా, ఏం టెన్షన్ లేదు. ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు లాంగ్ ట్రిప్లకి కూడా. ఓకే, టైర్ చేంజ్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. చూసి అక్బర్ హోటల్ కిందనే ఉంటుంది మన భాషపై. ఇది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే బయ దగ్గర చేంజ్ చేసుకోండి. రిపేర్ ఏమైనా వస్తే కొద్దిగా లేట్గా అయినా బాగా పనిచేస్తారు. రిపేర్ సర్వీస్ అయితే బాగుంటుంది. ఓకే బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్, ఉంటాను. It's caught in the crossfire.